సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అందుబాటులో లేని డాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ ముందుండి పనిచేయాలని చెప్పి ప్రజలకు ఇబ్బంది చేసే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో గుమ్మడిదల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కుమార్, ప్రవీణ, విజయభాస్కర్ రెడ్డి, హుస్సేన్లతో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్ష విజయ్ దివస్ పురస్కరించుకొని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డిసెంబర్ 9న కేంద్రం మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామం తిరిగి ప్రజల్లో చైతన్యం తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్లో 79వ సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణానికి చెందిన మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి చేసిన నిందితులను తల్లి ఫిర్యాదు మేరకు నిందితులకు అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసిన సంగారెడ్డి పోలీసులు.